నానిని కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? మన నానిని కొట్టే ప్లేయర్ ఉంటే రావచ్చు, మీకోసమే రెడీగా ఉన్నాం ఇక్కడ. మనవాడిని కొడితే మామూలుగా ఉండదు. ఎవరు ఆ ప్లేయర్ చూద్దాం. ఇప్పుడు దాకా బెస్ట్ ప్లేయర్ అయితే నాని. సో నానిని కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉంటే రావచ్చు, వచ్చి మీ గేమ్ ప్లే చూపించాలనుకుంటే చూపించచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి లైవ్ లో ఉన్నప్పుడు రియాక్షన్స్ కి ఛాన్స్ దొరకట్లేదు. సో వాళ్ళు ఇక్కడ ఆడొచ్చు అనమాట. మీకు రియాక్షన్స్ ఛాన్స్ ఇక్కడైతే వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఇది ఒక రియాక్షన్స్ లాగే. ఈరోజు వీళ్ళిద్దరు 1v2 ఎందుకు ఆడుతున్నారో మీకు చూడాలంటే ఒకసారి మీరు వీడియో మొత్తం చూడాలి. దాంట్లో ఎవరు బెస్ట్ ప్లేయర్ అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ 1v2 అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరిలో అని కాదు, ఫస్ట్ వీళ్ళిద్దరు దొరికారు కాబట్టి వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ముందుకు వెళ్తారు విన్ అయిన. సో ఆ విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంకొకరితో గేమ్ ఆడతారు. అర్థమైందా మీకు? సో విన్నర్స్ అండ్ లూజర్స్. సో వీళ్ళల్లో విన్ అయిన వాళ్ళు మళ్ళీ ఏంటి, ఊరికే విన్ అయ్యాం కదా అని అక్కడితో అయిపోదు. నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆడాలి. అండ్ ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అయితే ఆడాలి. సో ఈ గేమ్స్ లోని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మన ఏపీలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఇప్పుడైతే వస్తారు. ఎందుకంటే అందరికీ రియాక్షన్ కావాలని వాళ్ళ గేమ్ ప్లేస్. సో అందరూ రావడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ టిఎల్ నాని అంటే క్రూడ్ అయితే గేమ్ ఆడుతున్నారు. సో మరి ఇద్దరు ఎవరు బెస్ట్ ప్లేయర్ చూద్దాం. ఇక్కడ 1 ట్యాప్స్ నేనైతే రూల్ అయితే ఏం పెట్టలేదు, బట్ వీళ్ళు 1 ట్యాప్స్ ఆడుతున్నారా? ఆడట్లేదు. నేను హెడ్ షాట్ ఏం ఆన్ అయితే చేయలేదు. మనోడైతే కొట్టేస్తున్నాడు, డ్యామేజ్ అయితే ఇచ్చాడు క్రూడ్ అయితే. సో వీళ్ళిద్దరిలో ఫస్ట్ బెస్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాం. ఓకే, క్రూడ్ అయితే ఫస్ట్ మ్యాచ్ డ్యామేజ్ ఇచ్చి పడేశాడు, మిగతా కొట్టి పడేశాడు గాయస్. ఒక రౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచి బయటకు వస్తారో చూద్దాం. సో ఓడిపోయినంత మాత్రాన మీకైతే కనుక ఏమీ నష్టం లేదు. ఓడిపోయిన వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, అండ్ ఓడిపోయిన వాళ్ళ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ని కూడా మళ్ళీ తీస్తాం. ఎందుకు అంటే ఇది మన ఏపీలో అసలు ఎవరు బెస్ట్ ప్లేయర్ అనేది చూడాలి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఏపీలో ఎవరు టోప్ ప్లేయరో తెలుస్తుంది. ఇక్కడ ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కరిని కాదు, ఒకవేళ మీరు నిజంగా మంచి ప్లేయర్ అయితే మీరు ఎదుర్కోవాల్సింది కొన్ని వేల మందిని ఎదుర్కోవాలి. ఎందుకంటే మన ఛానల్లో 1000 మంది ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అయ్యాం కదా. సో వాళ్ళందరినీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ విన్ అయితే మాత్రం మీరు ఎంత మందిని ఎదుర్కోవాలంటే మీ ముందు ఒక 1000 మంది వస్తారు. అంటే మీరు 1000 మందిని కొట్టే మనగాడు ఎవరు లేరు అనుకోండి, అది వేరే విషయం. ఖచ్చితంగా ఏదో ఒక ప్లేయరు ఎక్కడో చోట మిమ్మల్ని కొట్టేయడం ఖాయం అక్క. ఎవరు ఎక్కువ మందిని కొడతారు అనేది ఇక్కడ మనకి మ్యాటర్. చూద్దాం ఎవరు బెస్ట్ ప్లేయర్ అనేది నేను కూడా తెలుసుకుంటా. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో తెలుసుకుంటాను. ఇప్పుడైతే కనుక చాలా అంటే చాలా బాబాయ్ టిఎల్ నాని కొట్టేసారు గాయస్. ఇద్దరు ఈక్వల్ గా ఆడుతున్నారు, ఎవరు తగ్గట్లేదు. సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారో చూడాలి. ఒక రౌండ్ ఏమో మనోడు కొట్టాడు, ఇంకొక రౌండ్ ఏమో ఇతను కొట్టాడు. ఓకే, ఇద్దరు సమానంగా ఉన్నారు, ఈక్వల్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచి ఎవరు నెక్స్ట్ తోపు అవుతారో చూద్దాం. గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి. వాళ్ళతో ఆడడానికి ఎవరున్నారు మీలో రెడీగా ఎవరున్నారో మీరైతే మీ గేమ్ ని రెడీ చేసుకోండి ఆడడానికి. ఇక్కడ విన్నర్ ని ఓడించడానికి రెడీగా ఉండండి. ఓడించలేకపోతే గనక మళ్ళీ అక్కడే ఆడతాడు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ మీరు ఇందులో ఏమన్నా హ్యాక్స్ లాంటివి ఎక్కించుకొచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే కూడైతే మామూలు కొట్టట్లేదు గాయస్. MP40 మనోడు ఒక రకంగా యూజ్ చేస్తున్నాడు. హ్యాకులు గ్లిచ్ పైన ఏంటంటే వాడతారు కదా, అవి ఏం వాడద్దు. అవి ఏం వాడకుండా ఫెయిర్ గా ఆడండి, మీ గేమ్ ప్లే అనేది చూపించండి. ఓకే, సో అందుకే నేను 1 ట్యాప్స్ పెట్టలేదు. 1 ట్యాప్స్ పెడితే ఏంటంటే హ్యాక్స్ ఎక్కించుకొచ్చిన వాళ్ళని కనిపెట్టలేదు. 1 ట్యాప్స్ లేవనుకో ఈజీగా దొరికిపోతుంది. అదనమాట మ్యాటర్. చూద్దాం ఎవరు బెస్ట్ ప్లేయర్ అనేది చూడాల్సింది. ఇంకా అవ్వలేదు. ఇంకా 2 రౌండ్స్ అయితే కొట్టాలి క్రూడ్ గెలవాలంటే. ఆపోజిట్ టిఎల్ నాని అయితే ఉన్నాడు,
టీఎల్ నాని కొడతాడా, క్రూడ్ కొడతాడా చూద్దాం. క్రూడ్ అయితే ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నాడు గైస్. టీఎల్ నాని ఏం చేస్తాడో చూద్దాం, ఆగండి. మనోడు కూడా MP40 అయితే తీసాడు. గేమ్ ప్లే ఇద్దరిలో ఎవరిది ఎక్కువ ఉందనేది చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఇద్దరిది ఈక్వల్ గా ఉంది. టీఎల్ నానికి నెట్ ఏమన్నా పోతున్నట్టుంది మనోడికి. ఓ ఓ నానికి అయితే ఫుల్ డామేజ్ ఇచ్చేస్తున్నాడు. ఆపోజిట్ క్రూడ్ అయితే కనుక అసలు ఇచ్చి పడేస్తున్నాడు గైస్. మనోడు ఫుల్ MP40తో చింపేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నాని కూడా డామేజ్ అయితే ఫుల్ గా ఇచ్చాడు. సో మీకు ఇక్కడ క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఉంటాయి, మీరు మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ స్కిల్స్ వాడచ్చు. ఓపీ బ్రో, వీళ్ళిద్దరు కలిసి ఈక్వల్ చేస్తున్నారు, కానీ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళట్లా. ఒక్కళ్ళైనా ఫుల్ 4/0 కొట్టేవారు కావాలి నాకు. 4/0 కొడితే అసలు మామూలుగా ఉండదు. వస్తారు అలాంటి వాళ్ళు, ఎవరు దొరుకుతారు. ఇద్దరు ఎవరు గెలుస్తారో తెలియట్లేదు గాయస్. మీకు తెలుస్తుందా? నాకైతే నేనేమనుకుంటున్నానంటే చూడు కొంచెం డామేజ్ పరంగా ఏంటంటే మనోడు స్ప్రే అయితే దింపేస్తున్నాడు అనుకుంటున్నా. గెలుస్తాడేమో అని, గెలుస్తాడేమో అనుకుంటున్నా. చూద్దాం, ఇద్దరిలో ఎవరు గెలిచినా వీరన్ నెక్స్ట్ ఎవడు కొడతాడో తెలియదు. చూద్దాం, పోనీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు ఓడిపోతారో తెలియదు. గెలిచేదెవరు, గెలిచేదెవరు, ఓడిపోయేదెవరు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు మనకైతే తెలియట్లేదు. చూడాలి. ఈక్వల్ జరుగుతుంది కాబట్టి ఏం చేయలేము. ఈరోజు మీరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏంటంటే మీ అందరికి ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మీ గేమ్ ప్లే ఛాన్స్ అయితే వచ్చింది. టీఎల్ నాని అయితే కొట్టాడు గైస్, 1 ట్యాప్. సో ఇక్కడ లీడ్ అయితే టీఎల్ నానికి అయితే వచ్చేసింది. నెక్స్ట్ మేబీ నాని విన్నర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఒకే ఒక్క రౌండ్ కొట్టాలి మామూలు. ఇంకా ఆపోజిట్ కూడా అయితే ఓడిపోతాడు మేబీ, ఎందుకంటే లీడ్ వచ్చేసింది. ఈజీ అని గేమ్ ప్లే చూద్దాం. నానిని కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? మన నానిని కొట్టే ప్లేయర్ ఉంటే రావచ్చు, మీకోసమే రెడీగా ఉన్నాం ఇక్కడ. మనవాడిని కొడితే మామూలుగా ఉండదు. ఎవరు ఆ ప్లేయర్ చూద్దాం. ఇప్పుడు దాకా బెస్ట్ ప్లేయర్ అయితే నాని. నానిని కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉంటే రావచ్చు, వచ్చి మీ గేమ్ ప్లే చూపించాలనుకుంటే చూపించవచ్చు. మేమైతే చూడడానికి రెడీగా ఉన్నాం. మాక్సిమం నానిని కొట్టే వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉంటారు. అపోనెంట్ చాలా గట్టిగా రావాలి, అంతేగాని కొట్టలేదు. నాని డ్యామేజ్ ఇచ్చి పడేశారు గైస్. రూల్స్ ఏం లేవు. మీరు గ్లూవాల్ బ్రేక్ చేస్తానంటే చేసుకోండి, నేను అసలు అంటే వాళ్ళు ముందే చెప్తున్నా. నో రూల్స్. గెలుస్తారో చూడాలి అంతే. గ్లూవాల్ పగల కొడతారా, పైకి ఎక్కి దూకుతారా, అది ఇది ఏదైనా చేసుకోండి. గ్రెనేడ్ వేస్తారా వేసుకోండి. ఓకే, బట్ గ్రెనేడ్ మాత్రం వద్దులే. గ్రెనేడ్ వేస్తే బాగోదు గేమ్. అసలు గ్రెనేడ్ ఒక్క రూల్ మాత్రం పెట్టుకోం, ఎందుకంటే మనం ఒక గ్రెనేడ్తో ఆపరు. సూపర్ అయ్యా గాయస్. టీఎల్ నాని అయితే కనుక ఎరగదీశాడు. ఫస్ట్ విన్నర్ ఆఫ్ దిస్ మ్యాచ్, దిస్ కాన్సెప్ట్ విన్నర్ అనమాట మనోడు. ఈ కాన్సెప్ట్ కి ఫస్ట్ విన్నర్ టీఎల్ నాని అయితే 4 రౌండ్స్ అయితే కొట్టిపడేశాడు అపోజిట్ ప్లేయర్ ని. సో నెక్స్ట్ ఎవరున్నాడు దమ్మున్న మగాడు ఎవడు? టీఎల్ నానిని కొట్టి బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకునే మగాడు ఎవడు? సో మీకు ఒకవేళ అంటే లైవ్ లో ఛాన్స్ రాలేదనుకోండి మీ గేమ్ ప్లే రియాక్షన్స్ కి, సో మీరు ఆఫ్లైన్ లో రియాక్షన్ పొందొచ్చు. మాకు ఈ యొక్క కాన్సెప్ట్ కూడా ఉంది, ఎందుకంటే లైవ్ లో చాలా మందికి టీం కూడా రావట్లేదు. సో ఆఫ్లైన్ లో నేను మీకు ఆప్షన్ ఇస్తాను. సో వచ్చి మీరు ప్రూవ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో మీ గేమ్ ప్లే ఆఫ్లైన్ వీడియో పెడితే ఎప్పటికీ మన లైవ్ లో మన ఛానల్ అలాగే ఉంది. మీరు ఎప్పటికైనా మీకోసం ఒక వీడియో ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ కదా, అదనమాట. మీకు నిజంగా గేమ్ ప్లే ఉంటే ఫెయిర్ గేమ్ ప్లే రావచ్చు, ఆడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరైతే గేమ్ ప్లే ఉన్నారో వాడికి షేర్ చేయండి, వచ్చి ఆడమని చెప్పండి. మీరు ఓడిపోతే మీ ఫ్రెండ్ చేత ఆడించండి, గెలిచేలా చేయండి, అదనమాట సంగతి, ఓకేనా? చేయడం బాయ్.